తిరుచానూరు పద్మావతీదేవిని దర్శించుకోనిదే యాత్ర పూర్తి కాదు. ఒకనాటి శుకమహర్షి ఆశ్రమమే నేటి తిరుచానూరు. ఈ పద్మ సరోవరంలోనే అలమేలు మంగ ఆవిర్భవించినది. ఎందుకో పద్మావతి శ్రీనివాసునితో అలిగి కొండ దిగి ఇక్కడ సాధిస్తున్నది. శ్రీనివాసుడు ప్రతి రాత్రి ప్రియురాలి చెంత చేరి అలుక తీరుస్తాడని ప్రతీతి. గోవిందరాజస్వామి ఆలయం విద్యానగర రాజుల వైభవానికి, మట్లి రాజుల గోపుర నిర్మాణ కళకు తార్కాణ. గోవిందరాజస్వామి వెంకటేశ్వరుని అన్నగారని ప్రజల విశ్వాసం. తిరుమలలో జరిగే సకల ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. కొత్త పెళ్లి కొడుకు నయన భ్రూవిలాసాలతో కోడె శృంగారాలను కురిపించినాడు. నవవధువు నునుసిగ్గు తెరలలో ముగ్ధ సింగారాలను వలకబోసింది. శివకేశవ అద్వైతానికి నిదర్శనంగా తిరుమల పాదంలో నిలిచిన కపిల తీర్థం పురాణ విఖ్యాతిని పొందింది. దీనిని ఆళ్వారు తీర్థమని అంటారు. యాత్రికులు ఈ ఆళ్వారు తీర్థంలో స్నానం చేసి కొండకు వెళ్తారు. కొండ కోనలలో అందంగా తీర్చబడిన ఈ ఆలయంలో శివరాత్రికి గొప్ప ఉత్సవం.